వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రా కదలిరా సభకు తరలి వెళ్లిన జనసేన, టీడీపీ శ్రేణులు. కడియం మండల టీడీపీ, జనసేన పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, నాని, ముద్రగడ జమ్మి ఆధ్వర్యంలో సోమవారం రా కదలిరా సభకు రాజమహేంద్రవరం కాతేరుకు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. జిల్లాకు విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సభకు వెళ్లేందుకు వివిధ గ్రామాల నుండి జనసేన, టీడీపీ శ్రేణులు మండల కేంద్రం కడియం చేరుకున్నారు. ఈ బైక్ ర్యాలీని జనసేన పార్టీ నేత, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పంతం గణపతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం మండల టీడీపీ జనసేన పార్టీ అధ్యక్షులు నాని, జమ్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ను ఎప్పుడెప్పుడు గద్దె దింపుదామా అని రాష్ట్ర ప్రజలు తహతహలాడుతూ ఉన్నారని అన్నారు. ఇక మిగిలింది కొద్ది రోజుల మాత్రమేనని ఎద్దేవా చేశారు. వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని జగన్ రెడ్డి, వైకాపా నేతలు చెబుతున్నారని, అయితే మరోవైపు ప్రజలు కూడా వారిని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్న విషయానికి వైసీపీ నాయకులు గ్రహించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా నాశనం చేసిన వైసీపీ లాంటి పార్టీ ప్రజలకు అవసరం లేదన్నారు. ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ జెండా కనుమరుగవనుందని జోస్యం చెప్పారు. జగన్ ఒక తెలివైన రాజకీయ వ్యాపారి అన్నారు. వీటన్నింటినీ గమనించిన ప్రజలు రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపటానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.